రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్కుమార్ చేసినటువంటి 6గురి హత్యాకాండని మర్చిపోకముందే అటువంటి ఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అటువంటి పోక్సో చట్ట నిందితుడి ఘటన మళ్ళీ వెలుగులోకి రావడం, అటువంటి ప్యాటర్నే ఉండడంతో కొంచెం ఇప్పుడు ఇది సంచలనమయ్యేటువంటి విషయంగా అయితే తెలంగాణలో మారింది. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకి చెందినటువంటి ఒక యువకుడు అదే ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని పైన లైంగిక దాడి చేసే ప్రయత్నం చేయబోయాడు. తర్వాత అతని మీద పోలీస్ కేసు నమోదైనప్పటికీ కూడా అతన్ని వదిలేయడంతో అతను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే బాలికని కిడ్నాప్ చేశాడు. ఇకపోతే యువకుడు ఎవరు అన్న విషయాన్ని కనుక మనం చూస్తే, పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అడ్డగూడూరుకి చెందినటువంటి ఆ వ్యక్తి పేరు బాలెంల చైతన్య. ఇతను స్థానికంగా తన పక్కనే తన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బాలిక పైన వాళ్ళ ఇంటి గోడ దూకి మరీ వెళ్ళి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఇతని మీద పోక్సో చట్టం మీద రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ పోక్సో చట్టం మీద కేసు ఇదైనప్పటికీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు తర్వాత వెంటనే అతన్ని వదిలివేయడంతో అతను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే బాలికని కిడ్నాప్ చేయడంతో ఈ ఘటన అనేది సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే గతంలో రాజ్కుమార్ ఇన్సిడెంట్లో కనుక గమనిస్తే అసలు వచ్చినటువంటి ప్రధాన విమర్శ అటు ప్రతిపక్షాల నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ వచ్చినటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే, పోలీసులు ఒక పోక్సో కేసు నిందితుడు అంటే చాలా క్రూరమైనటువంటి మనస్తత్వం, లేకపోతే చిన్నపిల్లల మీద అలా చేయడు. అటువంటి మనస్తత్వం ఉన్నవాడికి బెయిల్ ఎలా ఇచ్చారు, బయట ఎలా తిరగనిచ్చారు, అతన్ని బయట తిరగనివ్వడం వల్లే అతను 6గురు ప్రాణాలు తీశాడు అని చెప్పి పోలీస్ వ్యవస్థ మీద ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికీ అతను సూసైడ్ చేసుకుని చనిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ విషయం మీద ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ప్రతిపక్షాలు దాని మీద తీవ్రంగా విమర్శలు చేసినాయి. ఇదే నేపథ్యంలో ఇంకో పోక్సో కేసు నిందితుడు అలాగే కేసు నమోదయ్యి మళ్ళీ బయటకు వచ్చి బాలికని కిడ్నాప్ చేయడం అనేది ఇప్పుడు సర్వత్రా ఒక భయానక వాతావరణాన్ని అయితే సృష్టిస్తూ ఉంది. రాజ్కుమార్ ఉదంతాన్ని కనుక గమనిస్తే, అతను ఎప్పుడైతే 6 హత్యలు చేశాడో అంతకు ముందు వరకు కూడా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎలాంటి వాడు అన్న విషయాల గురించి పెద్దగా ఎక్కడా చర్చ లేదు. కేవలం అతని మీద ఒక పోక్సో కేసు నమోదై వచ్చిన తర్వాత అతను వాళ్ళని చంపాడు అన్నంత వరకు తెలిసింది. కానీ ఎప్పుడైతే డీటెయిల్స్ ఇంకా బాగా డిక్ చేశారో అప్పుడు అతను భార్య దగ్గర ప్రవర్తించే తీరు, భార్యని కూడా ఆఖరికి బలవంతంగా చేసి, అంటే ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తే చెడగొట్టి మరీ ఆమెను పెళ్లి చేసుకోవడం కావచ్చు, తల్లిదండ్రులు బెట్టింగ్ విషయంలో నష్టపోయానని అమ్మించడం కావచ్చు, తర్వాత భార్య స్వయంగా విడాకులు అడిగి అలాగే పోక్సో కేసు విషయంలో పక్కనున్నటువంటి ఆ బాలిక కుటుంబాన్ని సపోర్ట్ చేసినందుకు సొంత భార్య బిడ్డల్ని కూడా చంపే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే దీన్ని కనుక మనం కేస్ స్టడీగా చూస్తే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళారంటే నెక్స్ట్ ఏం చేయడానికి కూడా వెనకాడరు. సో ఈ బాలికని కూడా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ చైతన్య అనేటువంటి వ్యక్తి కూడా వెంటనే రిలీజ్ అయిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఈ బాలికని కిడ్నాప్ చేయడం అనేది ఇప్పుడు కొన్ని రకాల అనుమానాలను అయితే ప్రజల్లో రేకెత్తిస్తుంది. దీన్ని ఎంత తొందరగా పోలీసులు సాల్వ్ చేస్తారో వేచి చూడాల్సిందే.